ఈ ఐపీఎల్ సీజన్ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే 2 జట్లు ప్లే ఆఫ్ రేస్ నుండి నిష్క్రమించాయి. మిగిలిన 8 జట్లు భీకరంగా పోటీ పడుతున్నాయి. సీజన్ ఎండ్కి రావడంతో ఫ్యాన్స్లో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ సీజన్లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. సెంచరీలతో పోటీ పడుతున్నారు. ఈ వీకెండ్స్లోనూ అదే పోటీ కనిపించింది. కానీ ముగ్గురు యువ ఆటగాళ్లు సెంచరీకి దగ్గరగా వచ్చి వికెట్ కోల్పోయారు. శనివారం చెన్నై వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. చివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్లో చెన్నై యువ ఆటగాడు ఆయుష్ మాత్రే ఆర్సీబీ బౌలర్లను దంచుకొట్టాడు. 9 ఫోర్లు 5 సిక్సర్లతో 94 పరుగులు చేశాడు. అయితే 6 కొట్టి సెంచరీ పూర్తి చేద్దామనుకున్న ఆయుష్కు నిరాశ మిగిలింది. లుంగి ఎన్గిడి బౌలింగ్లో కృణాల్ పాండ్యకు క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో కేవలం 1 పరుగు తేడాతో కేకేఆర్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 6 ఫోర్లు 8 సిక్సర్లతో ఊచకోత కోశాడు. అయితే పరాగ్ 95 పరుగుల వద్ద వికెట్ కోల్పోయి తన కెరీర్లో మొదటి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక నిన్న ఈవినింగ్ పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ 236 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ ఆరంభం నుంచే ధాటిగా ఆడటం మొదలుపెట్టాడు. వచ్చిన బంతిని బౌండరీ తరలిస్తూ పరుగుల వరద పారించాడు. 6 ఫోర్లు 7 సిక్సర్లతో లక్నో ముందు భారీ లక్ష్యాన్ని విధించాడు. 48 బంతులు ఎదుర్కొన్న ప్రభుసిమ్రాన్ 91 పరుగుల వద్ద నికోలస్ పూరన్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇలా యంగ్ గన్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ తమ జట్లకు న్యాయం చేస్తున్నారు.